రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు బొత్సకే దక్కాయి. పీసీసీ కొత్త చీఫ్ గా బొత్స సత్యనారాయణ ఎంపికయ్యారు. మధ్యాహ్నం నుంచి వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ బొత్స నియామకాన్ని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అందరితో కలుపుకుపోయేవాడిగా బొత్సకు హైకమాండ్ దగ్గర మంచి పేరుంది. ఉద్యమాల జోలికి వెళ్లకపోవడం, తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడం బొత్సకు కలిసొచ్చిన అంశం. పీసీసీ అధ్యక్ష పదవి దక్కడంపై బొత్స సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనకు చాలా ఆనందంగా ఉందని, తన బాధ్యతని సమర్థంగా నిర్వహిస్తానని అంటున్నారు. అయితే పీసీసీ చీఫ్ గా బొత్స సత్యనారాయణ నియమించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాలు తెలంగాణలో జరుగుతుంటే పదవులు ఆంధ్రకా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విలువలేని డెప్యూటీ పదవులు తెలంగాణకిస్తూ కీలక పదవులన్నీ సీమాంధ్రకిస్తారా అంటూ ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ నియామకంపై సోనియా గాంధీని కొందరు నేతలు తప్పుదోవ పట్టించారన్నారు. పదవుల విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఇక తాము ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకుని వెళ్లాలంటూ మండిపడ్డారు. డిప్యూటీ సీఎంలు మాకు, డిప్యూటీ పోస్టులు మాకు. అది డిప్యూటీ సీఎం, డిప్యూటీ పోస్టులు ఏం వాల్యూ లేదండి. అసలు ఆనవాయితీ ఏమిటంటే కేంద్ర ఎప్పుడు కూడా తరతరాల నుంచి ముఖ్యమంత్రి ఆంధ్ర ఉంటే తెలంగాణ వాడు పీసీసీ ప్రెసిడెంట్, పీసీసీ ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి ఉంటే తెలంగాణ వాడు పీసీసీ. ఇదైతే ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు చెప్పారు? తెలంగాణ వాళ్ళు ఆమోదయోగ్యం. ఒక కేశవరావు గారికి ఇష్టం ఉంటే అయిపోయింది ఆమోదయోగ్యం. ప్రజలు ఈనాడు మా దగ్గర మూవ్మెంట్ ఉన్నదండి. ఇక్కడ మేము ఏం చెప్పుకోవాలి? నేను ఇప్పుడు పెట్టిన దాని నాకు మన బొత్స సత్యనారాయణ నాకేం వ్యతిరేకత లేదు. ఒకప్పుడు యువజన కాంగ్రెస్ లో నేనే ఆయనను విజయనగరం జిల్లాకు ప్రెసిడెంట్ చేశాను. కానీ మేము ప్రజలలో ఫేస్ చేయాలి కదా. మేము పబ్లిక్ లో తిరగాలనా లేదా? ఊర్లో పడి తిరగాలనా లేదా? తెలంగాణలో మూవ్మెంట్ ఉన్నది. ఆంధ్రలో ప్రజలు ఆల్మోస్ట్ 80% ఇస్తే ఇచ్చుకోరు అనే నిర్ణయానికి వచ్చిండ్రు. అక్కడ మూవ్మెంట్ లేని దగ్గర మీరు ఇచ్చేసి ఆమోదయోగ్యం అని చేస్తే ఈ ఎక్స్పెరిమెంట్ ఎక్కువ రోజులు నడవదు. Ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.